ట్యానింగ్ తో బాధపడుతూ లేజర్ థెరపీస్ మనకి సేఫ్ గా ఉంటాయా, మన చర్మానికి ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుంది అనే దాని గురించి అని ఆలోచిస్తున్నారా? లేజర్స్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, ఎన్నిసార్లు చేయించుకోవాలి, వీటన్నిటి గురించి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎటువంటి అడ్వాన్స్ లేజర్స్ వల్ల మన చర్మానికి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీకు మంచిగా మీ సందేహాలను అన్నిటినీ క్లియర్ చేయడానికని ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ట్యాన్ తో ఇబ్బంది పడుతూ ఉంటారండి. ట్యాన్ అనేది సూర్యుడు వెలుతురికి, సన్లైట్కి ఎక్కడైనా కానీ, వంటింట్లో కానివ్వండి, బాల్కనీలో కానివ్వండి, కారిడార్లో కానివ్వండి, లేక టెర్రస్ పైన కానీ మీరు అలా తిరుగుతున్నా కానివ్వండి, అలానే మీకు ఎక్కడైనా కానీ మీకు సన్లైట్లో మీరు ఉంటే, బస్ స్టాప్లో కానివ్వండి, బైక్ మీద వెళ్తున్నా కానీ, ఎటువంటి అజాగ్రత్తలు తీసుకున్నా కానీ మీకు ట్యాన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ట్యాన్ వచ్చినప్పుడు మనకి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ ట్యాన్ వచ్చినప్పుడు మనం లేజర్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్యాన్ వచ్చినప్పుడు లేజర్స్ తో పాటు పీల్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మా దగ్గర మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ థెరపీస్, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్, ఎల్ఏడిడి థెరపీస్, ఇలాంటి వివిధ రకాలైన థెరపీస్ని కూడా మనం యూస్ చేస్తాం. టాబ్లెట్స్, క్రీమ్స్ ఎలాగో ఉంటాయండి. టాబ్లెట్స్లో గ్లూటథైన్ కాంబినేషన్స్తో, వైటమిన్ సి వీటి కాంబినేషన్స్తో కూడా మనం ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. అలానే సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ చాలా మంది ఆలోచిస్తారు, ఎందుకు ఇంట్లో ఉన్నంతసేపు నాకు ఎండ తగలదు, దానివల్ల నాకు ఏం అవసరం, సన్ స్క్రీన్ నేను పెట్టుకోను అని అంటారు. అలా కుదరదండి. సన్లైట్ అనేది మీకు ప్రతిరోజు ఉంటుందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా కానీ తగిలే ఛాన్సెస్ ఉంటాయి. దానికి సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే నైట్ టైం మాయిశ్చరైజర్ సీరమ్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే లేజర్స్ చేస్తున్నప్పుడు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. అసలు మీకు ట్యాన్ ఉందా లేదా అనే దాని గురించి మీరు గమనించాలనంటే అద్దం ముంగట నిలబడి మీ భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మం కలర్ ని మీ ఫేస్ పైన ఉన్న కలర్ ని పోల్చుకోండి. అక్కడ మీకు తేడా ఉంది అని అంటే దానికి అర్థం మీరు ట్యాన్ అవుతున్నట్టుగా. సో ప్రొటెక్షన్ గురించి చెప్పాను కదండి. ఇప్పుడు ట్యాన్ అవుతున్నామని తెలుసుకున్నాక ప్రొటెక్షన్ చేసుకుంటూ మనం లేజర్ థెరపీస్, పీల్స్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మా దగ్గర కొత్తగా బ్లూ లేజర్ థెరపీస్ అనేటివి మేము స్టార్ట్ చేసామండి. ఈ బ్లూ లేజర్ థెరపీస్ కాంబినేషన్స్ తో చేయటం తోటి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మీకు ఉంటూ ఉంటుంది. ఈ బ్లూ లేజర్స్ చేయటం వల్ల మీ చర్మానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఏ విధంగా అయినా కానీ ఇబ్బందులు అనేటివి ఉండవండి. బ్లూ లేజర్స్ ఎలా ఉంటాయి అని అంటే అదొక ఇన్విజిబుల్ లేజర్ అండి. అంటే మీ కంటికి కనిపించదు, లోపల చర్మం లోపలికి వెళ్ళి బాగా మార్పులు అనేటివి తీసుకొస్తూ ఉంటుంది. బ్లూ లేజర్స్ అనేటివి ఎలా ఉంటుందనంటే మీకు చర్మ కణాలని దాటుకుంటూ నల్ల కణాలు ఇచ్చే నలుపుని కరిగిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ నల్ల కణాలని ఏ విధంగా డిస్టర్బ్ చేయదండి. ఇది నల్ల కణాలు ఏదైతే నలుపునిస్తుందో ఆ నలుపుని మాత్రమే కరిగిస్తుంది. ఈ బ్లూ లేజర్స్ కాకుండా వేరే లేజర్స్ యూస్ చేస్తే మనకు ఆ లేజర్స్ ఆ నల్ల కణాలని డిస్ట్రాయ్ చేసి ఇతరత్ర ఇబ్బందులు అనేటివి రావచ్చు అనమాట. ఈ బ్లూ లేజర్స్ చేయటం తోటి చర్మం పైన మనకి చర్మ కణాలని డ్యామేజ్ చేయకుండా ఆ నల్ల కణాలు ఎప్పుడైతే కరుగుతూ ఉంటాయో దానికి బయటికి తీసేయటానికని గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ ఆ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. రాత్రిపూట మాయిశ్చరైజర్ ఒక మంచి సీరం పెడితేనండి దాంతో మీ చర్మంలో ఉన్న నలుపు కూడా బాగా కరుగుతూ ఉంటుందండి. ఈ లేజర్స్ చేసిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు నేను ఎండకి వెళ్ళకూడదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నా పేషెంట్స్ చాలా మంది ఇవన్నీ తెలుసుకొని మంచిగా లేజర్స్ థెరపీస్ కూడా చేసుకుంటూ ఉంటారండి. లేజర్స్ చేసినాక మీరు ఎండలోకి వెళ్తే అది జీరో రిజల్టే అవుతుంది తప్ప మీకు ఎటువంటి హాని అనేది జరగదనమాట. మీకు లేజర్స్ చేసుకున్నాక రేపు ఎండలోకి వెళ్ళిపోతే మీకు ఏమన్నా చర్మం ట్యాన్ అవుతుందా, చిట్లుతుందా అని చాలా మందికి సందేహం ఉంటుంది. అలాంటివి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. లేజర్ చేసినాక మీ పనులు మీరు జాగ్రత్తగా చేసుకునే దానికి చాలా మంచిగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ లేజర్స్ చేసినాక మనకి ప్రతి నెల అట్లా చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుందండి. నెల మనం చేసుకుంటూ వెళ్తుంటే లేజర్స్ మంచిగా హెల్ప్ అనేది అవుతూ ఉంటుంది. లేజర్స్ ఇలా చేసుకుంటూ ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు ఈ బ్లూ లేజర్స్ థెరపీస్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడుతూ ఉంటుందన్నమాట. ఈ బ్లూ లేజర్స్ మనం చేస్తున్నంతసేపు మనకి చర్మానికి మంచిగా రిజల్ట్ వస్తున్న దానికి మన భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మానికి దగ్గరికి రంగులోకి తీసుకురావటానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ లేజర్స్ ని మేము ఇతరత్ర థెరపీస్ తోటి కంబైన్ చేస్తామండి. ఈ కాంబినేషన్ చేయటం తోటి మీకు చర్మంలో బెటర్ రిజల్ట్ అనేది కూడా సాధ్యపడొచ్చు అనమాట.
సో ఇలాంటివి మనం థెరపీస్ చేసుకుంటున్నప్పుడు మనము మంచిగా రిజల్ట్స్ సాధించుకొని దాన్ని మెయింటైన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో లేజర్స్ గురించి అని మనం చాలా తెలుసుకున్నామండి. ఏ విధంగా సేఫ్గా ఉంటుంది, ఎన్ని సెషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా మనం ఆలోచించుకోవాలి దీని గురించి అని, ఏ రిజల్ట్స్ వస్తాయని దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మిత్రులకి ఎవరికైనా కానీ ట్యానింగ్తో బాధపడుతున్నారు, నలుపు ఉంది వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ కావాలనంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఐకన్ని కూడా క్లిక్ చేయండి. నేను మళ్ళీ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.